బ్యాక్ టు న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కురుడి గ్రామానికి పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటనకి వెళ్తూ ఉండటంతో గ్రామస్తులు ఘన స్వాగతం పలకడానికి గిరిజన సంప్రదాయ నృత్యం ధింసా చేస్తూ ఏర్పాటు చేశారు. 2018లో తొలిసారి కురిడి గ్రామానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తాగునీటి సమస్యను పరిష్కరించి వెళ్లారని, డిప్యూటీ సీఎం హోదాలో రెండోసారి వస్తున్న పవన్ కళ్యాణ్కి కృతజ్ఞత చెప్పడానికే ఈ ఏర్పాట్లు చేశామని గ్రామస్తులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వీళ్ళ సాంప్రదాయ నృత్యం చేస్తూ మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు చేసే ఆ నాట్యం ఉంటుందో మనమైతే ఈ ధింసాకి సంబంధించి చాలా కలర్ఫుల్గా సహజంగా టూరిస్టులను అలరించడం కోసం అద్భుతంగా వీళ్ళందరూ కూడా డ్రెస్సింగ్ చేసుకుని వాళ్ళ గిరిజన సాంప్రదాయం ప్రకారం ధింసా నృత్యం చేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడం కోసం ప్రస్తుతం ఆ గిరిజన మహిళలందరూ కూడా ఇక్కడ ఒక్క చోటకు వచ్చి ఊరు ఎంట్రన్స్లోనే ఈ ధింసా నృత్యాన్ని చేస్తున్నటువంటిది చూడవచ్చు. పవన్ కళ్యాణ్కి స్వయంగా వాళ్ళు ధింసా నృత్యం చేస్తూ స్వాగతం పలకడంతో పాటు ఎక్కడికైనా వెళ్తే అధికారులు స్వాగతం పలుకుతూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్వాగతం పలుకుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా చూస్తే ఇక్కడ మొత్తం మహిళలు అదేవిధంగా యువతులు అందరూ ధింసా నృత్యం చేసి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నటువంటిదైతే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఎక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని కొన్ని వివరాలు అడుగుతాము, పవన్ కళ్యాణ్తో మా గ్రామానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినవన్నీ అడుగుతామని వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకు నీళ్ళు ప్రాబ్లం ఉండేదండి. అతను సాధారణంగా వచ్చినప్పుడే మా ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఇప్పుడు మాకు అతను వచ్చిన తర్వాత నీళ్ళకైతే కొరత లేదు. అది మేము ఎంతో ఆనందిస్తాం. ఇక మీదట మా సమస్యలని వచ్చే సమస్యలన్నీ అతను పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. అందుకే అతనికి ఘన స్వాగతం. మీ గ్రామానికి పవన్ కళ్యాణ్ ఈ రోజు వస్తారు అని మీరు అనుకున్నారా? అసలు అనుకోకుండా వస్తున్నారు మా ఊరు. కానీ మా పిల్లల కోసం మా ఊరు కోసం అడుగుతామనేసి మేము వెయిట్ చేస్తున్నాము. పిల్లలకు మాత్రం చదువు ఇస్తాను ఏ విషయంలో కూడా అందుబాటులో లేవండి. ర్యాంకులు వచ్చి వాళ్ళు పాస్ అయినా సరే వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ నిధులు మాత్రం కల్పించట్లేదు. వాళ్ళకి మాత్రం పీజీ మెంబర్ గానీ ఏవి కూడా కల్పించట్లేదు, రానివ్వట్లేదు. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అడుగుతారు మీకు కావాల్సిన? అవునండి, అడుగుతామనేసి వచ్చామండి. మరి ఎక్కడో మారుమూలలో ఉన్న చిన్న పల్లెటూరు, అక్కడ నుంచి ఆ కొండ మీదకి వెళ్ళాలి, లోపల అసలు ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటాయో లేదో కూడా ఆయనకు కూడా తెలియదు. అట్లాంటి మీ గ్రామానికి వస్తున్నారు కదా, మొత్తం ఇంతమంది స్వాగతం పలుకుతున్నారు, ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వస్తుంటే? జై జై